ముద్దను తీసి దాంట్లో కలుపుకొని ఒక మంట పెట్టడమే అయిపోతుంది. ఎద్దునా నేను ఇంతకుముందు దంచుకున్న అల్లం వెల్లుల్లి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి కదా, ఉప్పు కారం ఉప్పు అన్ని నూనె లేకుండానే వండిరు. ఇదే మరి ఇంకా ఇంకో 10 నిమిషాలు పెట్టాలా ఇట్లా? ఒక మంట తగిలితే చాలు. అంటే ఇప్పుడు మీ ఆల్రెడీ వేడి మీద ఉంది కదా, కుక్కర్లో ఉంటారో చూడు 3 విజిల్లు రావాలి 4 విజిల్లు రావాలని. కానీ ఇది ఈ భాష, ఇది కుండ భాష. కుండ భాష కట్టెల పొయ్యి భాష. కట్టెల పొయ్యిలు అయితే 2 మంటలు తగలాలి 3 మంటలు తగలాలి అని. ఇంకా మూత తీసేసి ఇక్కడ పెట్టేస్తాం. మళ్ళీ పొంగొచ్చింది మామ. అంతే ఇంకా పొంగల్ వస్తూ ఉంటుంది. నూనె లేదు కదా, నూనె లేకుంటే ఇదే మామూలు నూనె ఉందనుకో ఆ నూనె ఎంత పైకి వచ్చేది. దగ్గరికి మామ, బాగా దగ్గరికి అయింది. ఎలా ఉంది చెప్పు. కాలుతా ఉంది కుండ కాబట్టి కాలుతా ఉంటుంది. ఇట్లా పట్టుకో, ఈ చేత పట్టుకో, ఆ చేత తీసుకొని చూస్తున్న టేస్ట్. ఓకే ఓకే సూపర్ ఉంది మామ. నేనంటే ఆయిల్ లేకుండా వండినా ఎట్లుంటుంది అనుకున్నా, భయపడినావు కదా. నేను కూడా అండ్ ఉప్పు కారం కూడా కరెక్ట్ గా సరిపోయింది. మీరు ఏదో ఇట్లా వేసిరు అంతే, అలవాటు కదా. ఇన్నేళ్ళ నుంచి వంట చేస్తున్నా, ఈ కూరకు ఎంత పడుతుంది అనేది నాకు తెలుస్తుంది కదా. దగ్గరకి అవుతుంది మళ్ళీ బంద్ చేసి దగ్గరకి అవుతుంది. కొంచెం నీళ్ళు ఉంది కదా, దగ్గరికి అయితే బాగుంటుంది.